చెప్పండి, ఇప్పుడు మీరు టీఎన్టీసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏంటి సింగరేణిలో ఒక 72 గంటల పాటు దీక్ష కార్యక్రమం పెట్టారండి? 4.5 months కింద సింగరేణి ఎన్నికలు జరగడం జరిగింది. ఇప్పుడే కానీ కోల్ ఇండియాలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ట్రేడ్ యూనియన్స్ తప్ప రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు కూడా ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. దురదృష్టవశాత్తు ఉద్యమం అప్పుడు కూడా ఈ యొక్క సింగరేణి కార్మికులు ముందుండి మరి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఏదైతుందో టీఆర్ఎస్కి సంబంధించిన దాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆనాడు కూడా కేసీఆర్ గారు మరి కవిత గారు దానికి గౌరవ అధ్యక్షురాలు కూడా ఉండడం జరిగింది. మన తెలంగాణ వస్తే మీ అందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్ని అవుట్సోర్సింగ్ పర్మనెంట్ చేస్తాం, అదేవిధంగా ఎవరైతే మెడికల్ కారుణ్య ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేస్తాం, అదేవిధంగా అంటే నా ప్రశ్న ఏంటంటే ఎలక్షన్స్ జరిగి బేర్లీ 6 months కూడా అవ్వాల. 6 months కూడా అవ్వకుండానే అదే 5 months అయింది. 6 months అవ్వకుండానే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి, లేదంటే మేము దీక్ష చేస్తాము అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 4 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా హామీలు నెరవేర్చలేకపోతున్నారు ఏ ప్రభుత్వం కూడా. దానికి అనేక కన్స్టెంట్స్ ఉంటాయి. అంటే మీరు కనీసం ఒక సంవత్సరం కూడా వాళ్ళకి సమయం ఇవ్వకుండా ఇవాళ ఒక దీక్ష పెట్టడం అనేది కేవలం మీ అస్తిత్వం తెలియజేసుకోవడానికా, లేకపోతే నిజంగా వాళ్ళ మీద ప్రెజర్ చేయడానికి అంటారా? విక్రమ్ గారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు. కోల్ ఇండియాకి సంబంధించి సింగరేణికి సంబంధించింది. గతంలో 3 సంవత్సరాల కాలయాపన చేసేసిండ్రు. 3 సంవత్సరాలు మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా కారుణ్య ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేకమైన వాగ్దానాలు చేసిండ్రు. ఏ ఒక్కడు కూడా చేయలేదు. ఈరోజు గెలిచిందని మేము అడగడం లేదు. గతంలో కూడా రూలింగ్ పార్టీ సింగరేణిలో ఉన్నది కవిత గారి నాయకత్వంలోనే. వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకొని వాళ్ళ నాయకులే జైలు పోయిన పరిస్థితి కూడా ఉంది కరప్షన్లో. నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి కోడ్ ఆఫ్ డిసిప్లిన్, కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఆయన కూడా దాని విరుద్ధంగా కోల్ ఇండియాలో మనం ఓడిపోతే మనము అస్తిత్వం పోతుందని చెప్పి వాళ్ళు భావించి ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా ఏమన్నారంటే దసరాకు మీరు ఓట్లేసి గెలిపించండి, దీపావళికి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఏది మెడికల్ అన్ఫిట్ ఉన్నదో కొన్ని వేలాది మంది లిస్ట్ పెండింగ్ ఉంది గత 4-5 years నుంచి. మరి దసరా కంటే దీపావళి పోయింది, సంక్రాంతి పోయింది, అన్నీ పోయినాయి. మేము అడిగేది ఏంటంటే కారుణ్య ఉద్యోగాలు అనేది మీకు ఒకటి తెలుసో లేదో, సింగరేణిలో మేము పోయినప్పుడు ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి పిల్లకు అల్లునికి నా ఉద్యోగం ఇస్తామని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తే విడాకులు అనేవి ఉన్నాయి ఈరోజు సింగరేణిలో. ఉద్యోగాలు రాక వదిలేశారా? వదిలేసినవి ఉన్నాయి. ఈరోజు అల్లునికి నా ఉద్యోగం ఇస్తానని చెప్పి అష్యూరెన్స్ పెళ్ళిళ్ళు చేసి ఈరోజు రాకుంటే విడాకులు ఇచ్చినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అనేక మంది కుటుంబాలు చెడిపోయినటువంటి ఉన్నాయి. గత 3 సంవత్సరాలు మీరు ఉన్నారు, మళ్ళీ గెలిచి కూడా 5 సంవత్సరాలు లేదు, 5 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినాయి గవర్నమెంట్ ట్రెజరీ నుంచి 5 పైసలు పోయే పరిస్థితి ఏమి ఉండదు అక్కడ మీరు ఏం చెప్పారు? ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ లేదన్నారు. ఎవరైతే 16,000 మంది మీకు తెలుసో తెలియదో సింగరేణిలో గత 40 సంవత్సరాలుగా ఎవరైతే వారసులు ఉంటారో, కొడుకులు ఉండరు, లేకుంటే ఎవరైనా ఉండకపోతే కొంతమంది కూడా అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటాయి. అలియాస్ బిఎన్ రెడ్డి అలియాస్ నరసింహారెడ్డి అని చెప్పి డ్యూటీలు చేస్తూ ఉన్నారు వేరే పేర్ల మీద. మీరందరూ కూడా ఇల్లీగల్గా పనిచేస్తూ ఉన్నారు. 16,000 మంది కార్మికులు రాగానే దాన్ని మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. దానికి పైసలు అయితే కావు కదా, జస్ట్ మస్టర్ రోల్ తీసుకొని మీ పేరేదో అదే సర్చ్ చేయొచ్చు కదా, దానికి డబ్బులతో సంబంధం లేదు కదా. ఎవరైతే సింగరేణిలో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు కదా, ఆల్రెడీ కట్టుకొని ఉన్నారు సింగరేణి ప్లేస్లో ఏదైతున్నాయో, దాన్ని కూడా అవసరం లేదు కదా. కార్మికులకు మీ తల్లిదండ్రులు కూడా కార్పొరేట్ వైద్యం ఇస్తున్నారు, మరి దానికి కూడా పెద్ద ఖర్చు అయితే కాదు కదా. ఎవరైతే మెడికల్ అన్ఫిట్గా ఉండి ఒకటి మెడికల్ కమిటీ ఉంటుంది, ఒకటి ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయినారో ఆ కమిటీకి రిఫర్ చేస్తారు. దాదాపు 11 నెలలు అయింది. 440 మంది కార్మికులు ఈరోజు డ్యూటీలో లేరు. నా బయట కూలీలు చేసుకుంటాను, ఫిట్ అనే చేయాలి, అన్ఫిట్ అనే చేయాలి. ఆ మెడికల్ కమిటీలో ఉండి అది కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఇదంతా కేవలం ప్రభుత్వం చేయాలంటారా? సింగరేణి యాజమాన్యం చేయాలి, సిఎండి చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి గత ఎన్నికల్లో మేము వీళ్ళని అడిగేవాళ్ళం కాదు. మొన్న ఎలక్షన్ అప్పుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం, ఫైనాన్స్ మినిస్టర్ కానించి ఈటెల రాజేందర్ నుంచి మొదలుపెట్టి అందరు మినిస్టర్లు పోయి అక్కడ ర్యాలీలలో పోయి ఉదరగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లిలో ఉన్నటువంటి బాల్కం సుమన్ ఎంపీ గారు అయితే నేను కాళ్ళు పట్టుకొని తీసుకొస్తా, నేను ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుంటా, దసరా గెలిపియండి, దీపావళికి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి
ఊదర కొట్టి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిండు. అందు గురించి మేము చెప్తా ఉన్నాం, పైసలకు సంబంధం లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి మ్యాండేటరీ ఇవ్వమని చెప్తా ఉన్నాం. అలియాస్ ఉద్యోగాలు రెగ్యులరీ చేసేందుకు ఏమవుతుంది? 16,000 మంది కార్మికులని బ్లాక్మెయిల్ చేసి గెలిపించుకున్నారు మీరు. దానికైతే డబ్బులతో సంబంధం లేదు కదా. ఈరోజు 4 నెలలు 5 నెలల గురించి మాట కాదు కదా ఇది. గత 3.5 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. చేయలేకపోతున్నారంటారు, రీజన్ ఏమన్నా ఉందా? వాళ్ళు చెప్పాలి, కార్మికులకు వాళ్ళు చెప్పాలా, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, కవిత గారు చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి యూనియన్ వాళ్ళు చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం మీదే ఉంది, సిఎండి మీ వాళ్ళే, మీరే యూనియన్ ఉంది. అలాంటప్పుడు ఏమి మీకు అబ్జెక్షన్ ఉంది? ఈరోజు వచ్చింది కాదు, 3.5 సంవత్సరాల నుంచి ఓపిక పట్టుకొని ఉన్నారు. కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మేము టీఎన్టీసీ తరఫున న్యాయమైన కోరికలు చేయమని చెప్పి మా యొక్క సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టీఎన్టీసీ అనుబంధంతో రేపు 5 తారీఖు మార్నింగ్ 11 o'clock నుంచి 72 గంటలు మరి ఇవి చేయాలని చెప్పి నిరసనగా దీక్ష చేపడతా ఉన్నాం. దాంట్లో న్యాయమైన కోరికలు చేయమని చెప్తా ఉన్నాం. అంటే మీరు సిఎండి గారిని కలిసి మీరు రిప్రజెంట్ చేయలేదా? సిఎండి గారికి ఇవ్వడం జరిగింది, అన్ని కార్మిక సంఘాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే 4 సంవత్సరాల గురించి ఎన్నికలు జరగడం జరిగింది. కానీ కోల్ ఇండియా వాళ్ళు ఏం చేసిండ్రు, 2 సంవత్సరాలే కుదించడం జరిగింది. 40 రోజులైనా కూడా 2-3 నెలలైనా కూడా రికగ్నేషన్ యూనియన్ సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితి ఈ రోజుకి. ఎందుకు తీసుకుంటలేరు కూడా అది కూడా మరి బ్రహ్మరహస్యంగా నిలిచిపోయింది ఈరోజు. కాబట్టి మేము చెప్పేది అంటే నీకు ఫైనాన్స్ తోటి సంబంధం లేకుండా కొన్ని పనులు చేసేది అవి కూడా చేయడం లేదు అనేది మేము టీఎన్టీసీ తరఫున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అంతే తప్ప మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకు న్యాయపరమైన కార్మికులకు రావాల్సిన కోరికల గురించే మరొకసారి ముఖ్యమంత్రికి తెలియజేయడానికి నిరసన కార్యక్రమం తప్ప వేరేది ఏం లేదు ఆడ రాజకీయాలు మాత్రం.